తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోణ పోటీ ఉంది. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పోటీకి, ప్రచారానికి దూరంగా ఉన్న టీడీపీకి డిమాండ్ మాత్రం తక్కువేమీ లేదు. మద్దతు కోసం ఆ పార్టీ కార్యాలయం చుట్టూ పార్టీల నేతలు రౌండ్లు కొడుతున్నారు. తెర తీయగా రాదా, కనుచూపే కరువాయే, మనం ఖమ్మం లాంటి డైలాగులు కొడుతున్నారు. టీడీపీని ప్రసన్నం చేసుకుంటే విజయం ఖాయమన్న ఫీలింగ్ వారిలో కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు చాప కింద నీరుగా కాంగ్రెస్ పక్షం వహించాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దించలేదు. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ తెలంగాణలో ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో ఇప్పుడు టీడీపీని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం లోక్సభ స్థానంలో గెలవాలి అంటే టీడీపీ మద్దతు ఉండాలన్న సంగతిని గ్రహించిన 3 పార్టీలు ఇప్పుడు పచ్చ చొక్కాలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు ఖమ్మంలో కాంగ్రెస్ వెంట నడిచాయి. చంద్రబాబు, రేవంత్ ఫ్యాక్టర్ దీనికి దోహదం చేసింది. దీంతో గెలిచిన తర్వాత మంత్రులు పొంగులేటి, తుమ్మల టీడీపీ ఆఫీసుకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుండి వినోద్ రావులు పోటీకి దిగారు. వీరంతా ఇప్పుడు టీడీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గత ఎన్నికల మాదిరిగానే మళ్లీ తమకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నేతలు టీడీపీని కోరారు. అయితే కాంగ్రెస్ నుండి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారు అనుకుంటే మొండి చేయి చూపారని వారు గుర్రుగా ఉన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేపథ్యంలో ఇక్కడ తనకు మద్దతివ్వాలని బీజేపీ అభ్యర్థి వినోద్ రావు తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఖమ్మం పార్టీలో విజయావకాశాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని అనుమానిస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా కమ్మ సామాజిక వర్గం లెక్కలు చెబుతుంటే కొంత టెన్షన్ పడుతున్నారు. ఇదే అదునుగా చూసుకుని ఖమ్మంపై ఇతర పార్టీలు గట్టిగా దృష్టి పెట్టాయని అంటున్నారు. ముగ్గురిలో 2 కొత్త అభ్యర్థులు కావడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఖమ్మం టికెట్ విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద గొడవే జరిగింది. తన భార్యకు టికెట్ రాలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుర్రుగా ఉన్న నేపథ్యంలో రేణుక మాటలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. పైగా మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్కు టికెట్ రాకపోవడం కమ్మ సామాజిక వర్గానికి కొంత వెలితిగా ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా తెలివిగా తన వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంతో ఇప్పుడు ఖమ్మంలో కమ్మ వర్సెస్ రెడ్డి స్పర్ధ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ గెలిచేందుకు టీడీపీ మద్దతు అవసరమై నేతలు ఆ పార్టీ జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇక రేణుకా చౌదరి కామెంట్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మల్లు భట్టి విక్రమార్క భార్యకు గాని, తుమ్మల కుమారుడికి గాని టికెట్ ఇవ్వడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ వెంకటేశ్వరరావుకి ఇవ్వడానికి నాన్ లోకల్ ప్రాబ్లం రావడంతో పొంగులేటి వియ్యంకుడికి ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. పైగా నిజామాబాద్ టికెట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అనవసరంగా ఇచ్చారు అని, మండవకిచ్చి ఉండాల్సిందని కూడా ఆమె అన్నారు. మరోపక్క బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం నాయకుడు కావడంతో తనకు విజయావకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అయితే 2 పార్టీల మధ్య పేచీలో తనకు రాజకీయ లబ్ధి జరుగుతుందని బీజేపీ క్యాండిడేట్ వినోద్ రావు ఎదురు చూస్తున్నారు. అందుకే ఖమ్మం టీడీపీ కార్యాలయం దగ్గర క్యూ పెరిగింది. తెలంగాణ ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రకటన చేయకపోవచ్చన్నది ఒక టాక్. అయితే చంద్రబాబుకు సీఎం రేవంత్ అంటే అభిమానం కావడంతో కాంగ్రెస్ కు మద్దతిస్తూ పరోక్షంగా సంకేతాలిస్తారని హస్తం పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. పోలింగ్ కి 1 రోజు ముందు ఆ పని జరిగినా చాలని కోరుకుంటున్నాయి. అయితే ఏపీలో బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు ఎలా రూటు మార్చుతారు అన్నదే పెద్ద ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.